ఉన్నాము. ఇదిగో తలుపు అంటే మన ఇంటి తలుపులు కాదు, మన హృదయం అనే తలుపు. దేవుడు వచ్చి తడుతున్నాడు. తట్టినప్పుడు మనం అవి తీసేవారిలాగానే ఉండాలి కానీ మూసేవారిలాగా కాదు. ఇదిగో నీ తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, నీవెవడైతే తీస్తాడో నేను వారి హృదయంలోనికి వచ్చి వాక్యమును అనుసరించమని చెప్పు సంగతులేవనగా అనేకమైన సంఘములనికే కాదు మనకు కూడా అవి వర్తిస్తూ, యూదులకే కాదు మనకి కూడా వర్తిస్తుంది అని అంటున్నాడు. యూదులని మని అబద్ధమాడుచు సాతాను సమాజపు మందిరంలో వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేశాను. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నాం. దేవునిని ప్రేమిస్తున్నామా మనం? యూదులమనే కాదు, అబద్ధమాడి వారు సాతాను ఎదుట వారు నిరూపించుకున్నారు. కానీ మనం ఎదుట ఎవరి ఎదుట మనము నిరూపించుకోవాలి? దేవుని ఎదుట మనం సాష్టాంగపడి మనం నమస్కారం చేసి దేవా నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకోవాలి. మనం ఏమి కలిగి ఉండాలి? ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాలి. మనము భూనివాసులందరికీ శోధన వచ్చును. ఆ శోధన కాలంలో దేవుడు మనలను కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. మనలనే కాదు, యూదులనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా అబద్ధమాడిన వారిని మోసం చేసిన వారిని కానీ వాక్యం ఎడల ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? ఓర్పుని కలిగి ఉండమంటున్నాడు. ఓర్పును భూనివాసులందరూ కూడా శోధనలో శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలము నేను నిన్ను కాపాడేదని. భూమి మీదకి వచ్చిన శోధన కాలం అంతటి కూడా మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. రాజులు చనిపోయారు, డబ్బున్నవారు చనిపోయారు, అందగతులు చనిపోయారు, అందమైన వాళ్ళు చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇలా ఉంచి ఉన్నాడంటే దానికి సాదృశ్యం ఏంటి? దేవుని వాక్యమును మనం గైకొనమని అంటున్నాడు. మనము ఓర్పు విషయమై మనము కలిగి ఉండమని అంటున్నాడు. కానీ చాలామంది ఎక్కడ ఎవరెవరైతే చనిపోయారో మనకైతే తెలీదు. చాలా చోట్ల కూడా పక్కింటి వారు చనిపోయినా కూడా తెలీదు ఆ రోజుల్లోని. ఏంటంటే బయటికి వెళితే మనకెక్కడ అంటుకుంటుందని ఎవరిని కూడా బయటికి వెళ్ళేవారు కాదు. కానీ ఏమి కలిగి ఉన్నాడు? వాక్యం విషయమై భూనివాసులందరూ శోధించుటకు రాబో కాలం అంతటికి కూడా నేను శోధన కాలం నుండి నేను మిమ్మును కాపాడేదని అంటున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునమన్నాడు. ఏంటి? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మనం వాక్యమును ఎంతవరకు పట్టుకున్నామో దానిని